రేవంత్ రెడ్డి పైకి కుక్క చావు చేస్తావు నక్క చావు చేస్తావు అని తిట్టినా కానీ లోపల గతంలో ఎన్నో ఇంటర్వ్యూలలో ఇదే రఘునందన్ రావు ఇదే రేవంత్ రెడ్డి ఇంకా చాలామంది నాయకులు నీ లీడర్ ఎవరు నీ ఫేవరెట్ లీడర్ ఎవరు అంటే కేసీఆర్ అనే చెప్పారు వాళ్ళు. ఎందుకు లీడర్స్ అయినా క్యాడర్ అయినా లేకపోతే ప్రజలైనా ఎందుకు తెలంగాణ ప్రజలు కేసీఆర్ని లైక్ చేస్తారు? ఫస్ట్ ఎందుకు లైక్ చేస్తారంటే ఆయన వాక్చాతుర్యం, అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, సబ్జెక్ట్ మీద పట్టు ఉన్నటువంటి వ్యక్తి. అండ్ అలాగే మొండి పట్టు పట్టిండంటే దేన్ని కూడా వదలడు. ముఖ్యంగా సబ్జెక్టు వాక్చాతుర్యం. ఎట్లుంటుందంటే తిట్టినట్టే ఉంటుంది కానీ తిట్టలేడు, కొట్టినట్టు ఉంటుంది కానీ కొట్టలేడు, అట్లా ఉంటుంది అనమాట. సో ఈ వాక్చాతుర్యం ఏదైతే ఉందో ఆ తెలంగాణ యాస అంటే ఆ కనెక్టింగ్ పీపుల్కి ఊర్లలో మాట్లాడే భాష ప్రజలకు కనెక్ట్ అవ్వడం. ఇప్పుడు మమ్మల్ని కూడా ఎందుకు లైక్ చేస్తారు? ఎందుకంటే ప్రజల లాంగ్వేజ్లోకి మనం వెళ్తున్నాం, ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మనం మాట్లాడుతూ ఉన్నాం, పబ్లిక్ వాయిస్లోకి వెళ్తున్నాం, తెలంగాణ సెంటిమెంట్ అంటే తెలంగాణ యాస మనము వృద్ధిలోకి తీసుకొస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఈ భాషని ముందుకు తీసుకెళ్తున్నాం. అందుకనే ఎక్కువ మమ్మల్ని లైక్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏ రకంగా చూసినా తెలంగాణ ప్రజలు ఫస్ట్ వాక్చాతుర్యాన్ని కోరుకుంటున్నారు. అంటే ఒక విషయం మాట్లాడాలి అంటే ఆ పవర్ఫుల్ వాయిస్ కల్చర్ కానీ వాయిస్ మాడ్యులేషన్ కానీ అధ్యక్ష అన్నాడంటే అక్కడ అవతలోడు ఆగిపోవాలి. సో అటువంటి వాయిస్ ఆఫ్ ద పీపుల్ అంటే ఆ వాయిస్కు ఉన్నటువంటి గ్రేస్. సో ప్రజల్ని ఆకట్టుకోవాలి, ఎంతసేపు అయినా సరే ఆ స్పీచ్ వినగలగాలి. ఆ స్పీచ్ వినేటప్పుడు ఆవలింతలు రావడం నిద్ర రావడం గిట్ల కాదు, ఒక మంచి అట్రాక్టివ్ వాయిస్ అండ్ మంచి అట్రాక్టివ్ ఒక ఏమంటారు వాయిస్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు అధ్యక్షులైతే వినేవాళ్ళు ఉంటారు, దాన్ని ముందరికి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. అండ్ అలాగే ప్రతిపక్షాలైనా లేకపోతే మిత్రపక్షాలైనా కొంచెం ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ముందు వాక్చాతుర్యంతోనే ప్రింట్. సో ఏ రకంగా చూసినా గతంలో మీరు తీయండి, గతంలో ఏ రకంగా చూసినా తెలంగాణ లైక్ చేసేది మొట్టమొదటి క్వాలిటీ ఉన్న వ్యక్తి వాక్చాతుర్య నేత. ఆ వాక్చాతుర్యం ఎవరిని వరిస్తుందో, ఆ వాక్చాతుర్యం ఎవరికి ఉంటుందో వాళ్ళకి ప్రజల మద్దతు ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్. ఇక నెక్స్ట్ ప్రజలలో ఉండడం, ప్రజలతో మమైకమై తిరగడం, కార్యకర్తలు అందరితో మాట్లాడడం, అందరితో ప్రేమగా మాట్లాడడం, ప్రతి ఇష్యూని కూడా వీళ్ళు తెరపైకి తీసుకొచ్చి మాట్లాడడం, అసెంబ్లీలో క్వశ్చన్ చేయడం, మాటకి మాట తూటకి తూట కౌంటర్ ఎన్కౌంటర్ ఇవ్వడం, ప్రతి దగ్గర రైతు నష్టపోయిందంటే ఆ రైతు దగ్గరకు పోయి పరామర్శించాలి ఇమీడియట్గా. ఇంకెవడైనా నష్టపోయిందంటే ఎక్కడైనా ఆత్మహత్య జరిగిందంటే అక్కడ ఎందుకు జరిగిందని అనుకోవాలి. అట్లా ప్రతి సమస్య మీద ఈ ప్రజా నాయకులు మాట్లాడాలి. సెకండ్ ఇది కోరుకుంటారు మా తెలంగాణ ప్రజలు, ఇవి ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఫ్యూచర్ సీఎం. ఇది మాత్రం రాసి పెట్టుకోండి, గీత తీసి పెట్టుకోండి. ఇప్పుడు కేసీఆర్ కూడా దూరం అవడానికి కారణం ఏంటి? అవినీతి ఎమ్మెల్యేలు కరెక్టే, కానీ ఇంకోటి ఏంటి? కేసీఆర్ ప్రజలలో లేకపోవడం. ఎప్పటి వరకైతే కేసీఆర్ ప్రజలలో ఉన్నాడో, పబ్లిక్ని కలిసిండో 2018-19 సంవత్సరం వరకు, అప్పటి వరకు కేసీఆర్ మంచిగా ఉన్నాడు. ఈ అసెంబ్లీ ఎన్నికలు ఒక 2-3 ఏళ్ళ నుంచి కూడా క్రమక్రమంగా ప్రజలకి దూరమైండు, ఎవరిని కలవలేదు. మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడైతే ఎవరిని కలవలేదో అప్పుడు ప్రజలకు కేసీఆర్కి మధ్యలో గ్యాప్ వచ్చింది. బీఆర్ఎస్ అయిందో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ వల్ల వాళ్ళు ఓడిపోయారు, మెయిన్ రీజన్ అది. అండ్ అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది అదే. రేవంత్ రెడ్డి కూడా ప్రజలలో లేడు, సోషల్ మీడియాలోనే ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల్లో కలవట్లే, ప్రజల విజిటింగ్ అవర్స్ లేవు. ఒకవేళ జైపాల్ రెడ్డిని అడిగినా ఆయన ఫోన్ లేపాడు, విజిటింగ్ అవర్స్ లేవు, కలవడు, ప్రజా దర్బార్ అన్నాడు అక్కడికి రాడు. సో ఇట్లా రేవంత్ రెడ్డి కూడా ప్రజానేత కాదు. ఎందుకు కాదు? ప్రజల్లో తిరగట్లే, ప్రజల్ని కలవట్లే. సో అందుకని అండ్ ఎప్పుడైతే ప్రజలకు మనకి మధ్యలో ఒక సాన్నిహిత్యం, ఒక బాండ్ ఉంటుందో అదొక మ్యాగ్నెట్ లాగా. అంటే నేనేమంటానంటే ఒక లీడర్, ఒక పబ్లిక్, ప్రజలు, లీడర్స్ ఒక మ్యాగ్నెట్ లాగా ఉండాలి. ఆ మ్యాగ్నెట్ ఉన్నంత వరకు వీళ్ళ బంధం చాలా దృఢమైనది. ఎప్పుడైతే ఆ మ్యాగ్నెట్ పోతుందో, ప్రజలకు రాజకీయ నాయకులకు మధ్యలో ఆ మ్యాగ్నెట్ పోతుందో అప్పుడు ఇక వీళ్ళ బంధం విడిపోయినట్టే. ఇక వాళ్ళు ఏం చేసినా ఇక రాజకీయ చరిత్ర మూసుకొని కూర్చోవాల్సిందే ఇక. సో నేనేమంటానంటే రాజకీయ నాయకులను ప్రజలను మ్యాగ్నెట్తో పోలుస్తున్నా. మ్యాగ్నెట్ ఇట్లా పెట్టగానే అతుక్కపోతుంది. సో అట్లా వీళ్ళు అతుక్కపోవాలి ప్రజలతో.
ఎంతసేపు ప్రజలలో ఉండాలి, తప్పదు. రాజకీయాలు ఎన్నుకున్నాక ప్రజలలో ఉండాలి, నేను ఉండాలని కలవ అంటే కాదు, ఖచ్చితంగా కలవాల్సిందే. ఆ పబ్లిక్ పల్స్ పట్టుకున్నోడే అసలు సిసలైనటువంటి రాజకీయ నాయకుడు అని మాత్రం మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నా. అందుకే చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఎక్కడ కూడా ప్రజలతో దూరమై లేరు. విజిటింగ్ అవర్స్ ఇప్పుడు మొన్న కూడా నేను చూసిన ఆయన వీడియో, ఎక్కడ గురుకులాలకు పోయిండు, అక్కడ ఆంధ్రాలో స్కూల్స్కి పోయి రెసిడెన్షియల్ హాస్టల్స్కి పోయి పిల్లలతోటి ఆయన కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నాడు, ముఖ్యమంత్రి అయినా కానీ. సో ఇట్లా